పై పిక్చర్లో మీరు చూస్తుంది ఒక నార్మల్ పర్సన్ యొక్క బైల్ డక్ట్ అన్నమాట. సో ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ ద్వారా బైల్ డక్ట్లోకి మనం ఒక డై పంపించేసేసి ఎక్స్రే తీసినట్లయితే బైల్ డక్ట్ ఇలా కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ సెకండ్ పిక్చర్లో మీరు చూస్తున్న బైల్ డక్ట్ అనేది మన దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ యొక్క బైల్ డక్ట్ అనమాట. సో ఇతను కడుపులో నొప్పి అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేయించుకుంటే గాల్ బ్లాడర్లో క్యాన్సర్ డిటెక్ట్ అయిందనమాట. అన్ఫార్చునేట్గా ఆ టైంకి అది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండడంతో సర్జికల్ ఆప్షన్స్ అనేవి లేకుండా పోయినాయి. సో సర్జికల్ ఆప్షన్స్ లేనప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కీమోథెరపీ అనమాట. కీమోథెరపీ కోసం అని చెప్పేసి ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవాల్యుయేట్ చూస్తే తనకి జాండీస్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ బిలిరూబిన్ 15 మిల్లీగ్రామ్స్ ఉంది. సో అంత బిలిరూబిన్లో కీమోథెరపీ ఇవ్వలేరన్నమాట. సో జాండీస్ తగ్గించుకొని రమ్మని చెప్పేసి తను నా దగ్గర పంపించారన్నమాట. సో మనం ఈఆర్సిపి చేసి చూసినప్పుడు తన బైల్ డక్ట్లో మీరు చూసినట్లయితే కింద పార్ట్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చేసి ఆ బైల్ డక్ట్ వరకు స్ప్రెడ్ అయిపోయి అది పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సో ఈ బ్లాక్ని కనుక ఓపెన్ చేసినట్లయితే తనకి జాండీస్ తగ్గుతుంది. సో మనం ఏం చేసామంటే ఈ బ్లాక్ ద్వారా ఒక వైర్ పాస్ చేసి దాని ద్వారా ఒక స్టంట్ డిప్లాయ్మెంట్ సిస్టమ్ ద్వారా మనం ఒక మెటల్ స్టంట్ అక్కడ డిప్లాయ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఈ ఫోటోలో చూసినట్లయితే ముందుగా పూర్తిగా బ్లాక్ అయిన బైల్ డక్ట్ చూస్తున్నారు, ఇటువైపుగా మీరు పూర్తిగా ఓపెన్ అయిందనమాట స్టంట్ ద్వారా. సో ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ వితిన్ 1 వీక్లోనే బిలిరూబిన్ అనేది 2 పాయింట్స్ వరకు తగ్గడం జరిగింది. తను ఒక సైకిల్ ఆఫ్ కీమోథెరపీ ఆల్రెడీ తీసుకున్నారు, ఇప్పుడు సెకండ్ సైకిల్ ఆఫ్ కీమోథెరపీ కోసం కూడా వెళ్తున్నారు అనమాట.